ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై సీరియస్ అయ్యారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. సజ్జల తనను పేడ్ ఆర్టిస్ట్ అని ఎలా అంటున్నారంటూ ప్రశ్నించారు. వైఎస్ బిడ్డను పట్టుకుని పేడ్ ఆర్టిస్ట్ అనడంపై సీరియస్ అయ్యారు. అధికార మదం తలకు ఎక్కిందా, మతి ఉండే మాట్లాడుతున్నావా అంటూ సజ్జలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తను తన కొడుకు పేమెంట్ తీసుకుని తనను సునీతను చాలా రకాలుగా హింసించారని సీరియస్ అయ్యారు. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సలహాదారుడున్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి. పొద్దున నా టీం చూపించింది ఒక చిన్న వీడియో క్లిప్. దాంట్లో నన్ను పేడ్ ఆర్టిస్ట్ అన్నాడు సజ్జల రామకృష్ణ గారు. నేను పేడ్ ఆర్టిస్ట్ అంట. రాజశేఖర రెడ్డి బిడ్డను పట్టుకొని పేడ్ ఆర్టిస్టు అని సజ్జల గారు అంటున్నారంటే ఇది ఇంగితం ముందే మాట్లాడుతున్నారా, లేకపోతే అధికార మదం ఏమైనా తలకెక్కిందా? ఏం మాట్లాడుతున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు? మేమా పేడ్ ఆర్టిస్టు? మీరు మీ కొడుకు పేమెంట్ తీసుకొని కదా సోషల్ మీడియాలో నన్ను సునీతను నానా రకాలుగా హింసించింది, ఎన్ని రకాలుగా బెదిరించారు. తిట్టకుండా తిడుతూనే ఉన్నారు, అవమానిస్తూనే ఉన్నారు. ఆఖరికి నేను అసలు వైఎస్ షర్మిల రెడ్డినే కాదంట, రాజశేఖర రెడ్డి గారికి పుట్టనే లేదట, ఆఖరికి విజయమ్మను కూడా అవమానించిన వాడు ఈ సజ్జల. ఈయన కొడుకు సోషల్ మీడియాలో అంత ప్రభావితం చేయగలిగారు, అంతగా స్ప్రెడ్ చేశారు, అంతగా అవమానించారు. అలాంటిది ఈరోజు సజ్జల గారు ఇంత ఘోరంగా మాట్లాడుతుంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి సలహాదారుడుగా ఉన్నారంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కర్మ కాకపోతే ఇక ఏమిటి అని అడుగుతున్నా. సజ్జల గారికి చెప్తున్నా, నోరుంది కదా అని పారేసుకోకండి. ప్రజలు గమనిస్తున్నారు, బుద్ధి చెప్పాల్సినప్పుడు బుద్ధి చెప్తారు. అంతేకాదు మమ్మల్ని పేడ్ ఆర్టిస్ట్ అంటున్నారే, మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా? మీ ఇంట్లో మేము కూడా పేడ్ ఆర్టిస్ట్లా? మీ ఆడవాళ్లు డబ్బులు తీసుకుని అన్ని చేస్తారా అని మేము అనగలం, కానీ మేము అలా అనం. ఎందుకంటే మాకు సంస్కారం ఉంది కాబట్టి. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై సీరియస్ అయ్యారు ఏపీపీసీసీ చీఫ్ షర్మిల. సజ్జల తనను పేడ్ ఆర్టిస్ట్ అని ఎలా అంటారంటూ ప్రశ్నించారు. వైఎస్ బిడ్డను పట్టుకుని పేడ్ ఆర్టిస్ట్ అనడంపై సీరియస్ అయ్యారు. అధికార మదం తలకెక్కిందా, మతి ఉండే మాట్లాడుతున్నావంటూ సజ్జలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తను తన కొడుకు పేమెంట్ తీసుకుని తనను సునీతను చాలా రకాలుగా హింసించారని సీరియస్ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. గుడ్ మార్నింగ్ సందీప్. అయితే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు అయితే 5వ తారీఖు నుంచి కడప జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటా ఉన్నారు. అయితే నిన్న కమలాపురం నియోజకవర్గం అయిన పలు ప్రాంతాల్లో ఆమె ప్రచారం కొనసాగింది. అయితే నిన్న రాత్రి చెన్నూరులో ఒక బహిరంగ సభలో ఆమె ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న సమయంలో సజ్జలపై చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు. అయితే సజ్జల ఎవరు నన్ను పేడ్ ఆర్టిస్ట్ అనడానికంటూ కూడా ఆమె సజ్జలపై తీవ్రంగా విరుచుకుపడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. వైఎస్ఆర్ బిడ్డను పట్టుకొని పేడ్ ఆర్టిస్ట్ అని ఎలా అంటారంటూ కూడా ఆమె ఘాటుగా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. అయితే అధికార మదమే ఇలా తలకెక్కి ఈ విధమైన మాటలు మాట్లాడుతున్నారని చెప్పి కూడా పేడ్ ఆర్టిస్టులు అన్న ఒక వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబు అంటూ కూడా ఆమె ఈ విధంగా ఈ సందర్భంగా ప్రశ్నించారు. మరి సజ్జల అలాగే సజ్జల కొడుకు భార్గవ్ సోషల్ మీడియాలో షర్మిలను అలాగే వైఎస్ సునీత పైన కూడా ట్రోల్స్ చేసి చాలా అసహ్యమైనటువంటి రీతిలో తమను అవమానించారని చెప్పి కూడా ఆమె మండిపడ్డారు. అయితే వైఎస్ విజయమ్మకు పుట్టలేదా అన్నంటూ కూడా రాజశేఖర రెడ్డికి పుట్టలేదా ఏంటి అన్న విధంగా కూడా సజ్జల మాట్లాడినట్లుగా విజయమ్మను కూడా అవమానిస్తారు అంటూ కూడా ఆమె చాలా విరుచుకు పడుతూ మరి ప్రశ్నించినటువంటి వ్యాఖ్యలు అయితే దుమారం పెడుతున్నాయని చెప్పవచ్చు. కడప జిల్లాలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు. అయితే మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా, మీ ఇంట్లో ఆడవాళ్లు కూడా పేడ్ ఆర్టిస్టులేనా అంటూ కూడా ఆమె ఎదురు ప్రశ్నలు అయితే సజ్జలకు విసిరిందని చెప్పుకోవచ్చు. మేము అంత పెద్ద మాటలు మాట్లాడాలంటే మాట్లాడొచ్చు, కాకపోతే మాకు కూడా సంస్కారం ఉంది కాబట్టి మీలాగా మేము చేయలేమంటూ కూడా ఆమె ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. మరి ప్రచారంలో ఈ రోజు మరోసారి కడప జిల్లాలోనే ఇంకా కొనసాగబోతా ఉంది. మరి ఇంకా ఎక్కడెక్కడ ఆమె
ప్రసంగాల్లో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పైన అలాగే కడప ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి పైన కూడా ఎక్కడికక్కడ విరుచుకుపడుతూనే ఉన్నారు. ఇది హంతకులకు ధర్మానికి రాజశేఖర రెడ్డి బిడ్డకు జరుగుతున్న పోటీ అంటూ కూడా ఆమె పలు సందర్భాల్లో ప్రసంగాల్లో కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు, తీవ్రమైన వ్యాఖ్యలు. అయితే ఇప్పుడు సజ్జల పైన చేసినటువంటి వ్యాఖ్యలు చాలా దుమారంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అటు వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా ఈ రోజు షర్మిలపై కౌంటర్ అటాక్ కూడా ఇచ్చేందుకు కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సజ్జల ఎందుకంటే ఈ ప్రభుత్వ సలహాదారుగా ఆయన కొనసాగుతున్నారు కాబట్టి జగన్ తర్వాత సజ్జలనే అన్న ఒక ఇది ఉంది కాబట్టి ఖచ్చితంగా సజ్జలను టార్గెట్ చేస్తూ వైఎస్ షర్మిల మాట్లాడిన మాటలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఖండిస్తున్నారు. మరి ఈ రోజు షర్మిలపై కౌంటర్ అటాక్ చేస్తూ కూడా ఒక మాట ప్రెస్ మీట్లు కూడా పెట్టే అవకాశం ఉంది. కడప జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఇంకా నాయకులు లీడర్లు అందరూ కూడా కావచ్చు. మరి ఈ రోజు ఇంకా ఎటువంటి వ్యాఖ్యలు షర్మిల చేస్తుందని చెప్పి కూడా అందరూ భావిస్తూ ఉన్నారు, ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మరి దీనికి సజ్జల కౌంటర్ ఇస్తారా ప్రెస్ మీట్ పెట్టి, లేకపోతే ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం వరకే పరిమితం అవుతుందని మనం చూడాల్సింది. మొత్తానికి చాలా దూకుడుగా కడప జిల్లాలో వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారం అయితే కొనసాగుతోందని చెప్పుకోవచ్చు. సందీప్, రైట్, థ్యాంక్ యూ రామచంద్ర. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై సీరియస్ అయ్యారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. సజ్జల తనను పేడ్ ఆర్టిస్ట్ అని ఎలా అంటారంటూ ప్రశ్నించారు. వైఎస్ బిడ్డను పట్టుకుని పేడ్ ఆర్టిస్ట్ అనడంపై సీరియస్ అయ్యారు. అధికార మతం తలకెక్కిందా, మతి ఉండే మాట్లాడుతున్నావా అంటూ సజ్జలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన కొడుకు పేమెంట్ తీసుకుని తనను సునీతను చాలా రకాలుగా హింసించారని సీరియస్ అయ్యారు.